యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి. యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యముల్ సమాజములో వినిపించుడి. భూలోక రాజ్యములన్నీయు యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సియోనులో సింహాసనాసీనుడు నీతి న్యాయముతో పరిపాలించువాడు. సియోనులో సింహాసనాసీనుడు నీతి న్యాయముతో పరిపాలించువాడు. అన్యజనులకు రక్షణ శృంగముగా, అన్యజనులకు రక్షణ శృంగముగా నిబంధన జనులను నిత్యము నడిపించును. నిబంధన జనులను నిత్యము నడిపించును. సమస్త దేశములారా సుగానము చేయుడి. యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యముల్ సమాజములో వినిపించుడి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం, శ్రీమతి ఆడారి నక్షత్ర నీలవేణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని మరియు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుమారులు, కోడళ్ళు, మనమలు, మనమరాన్లు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, చింతలపల్లి విచారణ, తుమ్మా జోజిరెడ్డి మరియరాణి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ మేత్రాసనం, చిన్నపురి విచారణ, కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల విజయరాజు కుటుంబం, శ్రేయాస్, రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, గొల్లప్రోలు విచారణ, విజయ నిర్మల, గంగాధర్, సుజనశ్రీ, సంజనశ్రీ, చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ 12వ పుట్టినరోజు జరుపుకుంటున్న వేగి హన్షిత్కు దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు దయచేయమని వేగి రవి, విజయ, కీర్తన కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధనా పీటర్, సాంబా అంజలీనా, సాంబ శివ, సాంబ అనురూప్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆర్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలిపూజ యేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశంలన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 8వ తేదీన మనము మరియమాత యొక్క జన్మదినమును కొనియాడి ఉన్నాం. ఆరోగ్యమాతగా, వెలాంగని మాతగా మరియమాతను ఆ రోజు మనము అనేక రకములైనటువంటి గౌరవ మర్యాదలతో ఆమె నామమును మనము స్మరణ చేసుకుని ఉన్నాం. ఈరోజు 12వ సెప్టెంబరున మరియమాత నామకరణ పండుగని కొనియాడుతూ ఉన్నాం. జన్మించిన మరియమాతకు మరియా అన్నటువంటి నామమును అందించబడినటువంటి రోజే ఈరోజు. అటువంటి మధురమైన మరియా నామమును ఈరోజు మనము స్మరించుకొని ఆ దేవుని ఆమె తరపున స్తుతించాలి, ఘనపరచాలి. మేరీ, మరియా, మరియతో పాటు ఇంకా కొన్ని పేర్లు కలిపి పెట్టుకున్నటువంటి మరియా అని పేరు కలిగిన వారందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరియా అన్నటువంటి పదము మనకు అరమేయకు భాష నుండి, హీబ్రూ భాష నుండి వస్తున్నది. మిర్ అన్నటువంటి ఒక మాట. ఆ మాట యొక్క అర్థము అనేక రకాలుగా చెబుతూ ఉన్నారు. కానీ ప్రధానమైనటువంటి అర్థం ఏమిటంటే ఆమెకు ఈ విధముగా తర్జన చేస్తున్నారు. స్టార్ ఆఫ్ ద సీ. మన తెలుగు భాషలో చెప్పాలంటే సముద్రం యొక్క చుక్క. అటువంటి యొక్క విధానంలో మరియమాత యొక్క ఘనతని మనం చూసినట్లయితే సముద్రపు బిందు, సముద్రపు చుక్కగా ఆమె ఎంతగానో కొనియాడబడుతూ ఉంది. ఈ సముద్రం అనేటువంటి జలాశయంలో ఆ యొక్క బిందు ఎంత ముఖ్యమైనదో మనం చూడాలి. అదేవిధంగా ఈ భూలోకంలో ఉన్నటువంటి జనసంద్రంలో దేవునికి కనపడింది ఒకే ఒక చుక్క మరియమాత. దేవుని దృష్టిలో మరియమాత స్టార్గా నిలిచింది. అందుకే ఆమెను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెనే ఆ దేవుడు కోరుకొని ఆమె ద్వారానే తన కుమారుడైన యేసు ప్రభుని పంపించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా అత్యంత ప్రియముగా దేవునికి చెందిన మాతగా ఆమె జీవితం ఉన్నది. అటువంటి తల్లిని మనమందరం కూడా ఈరోజు గౌరవపరుస్తూ ఆ తల్లి నామాన్ని కీర్తిస్తూ దేవుని దివ్య పూజ బలిలో కొనియాడుదాం. ఈ దివ్య బలి పూజని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి ఒక పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమాత ఘనమైన నామమును సన్నుతించు వారిని, ఆమె విజ్ఞాపన ప్రార్థనలు నీ కరుణకు పాత్రులను చేయునుగాక. ఆమె నామమును వేన్నోళ్ళు కొనియాడబడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మీరు మీ సోదరుల బలహీనములకు అంతఃకరణములను గాయపరచుచు క్రీస్తునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నారు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 7 వరకు మరియు 11 నుండి 13 వరకు. సహోదరులారా, ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును గూర్చిన విషయము మనకు అందరికీ జ్ఞానమున్నది అనుట నిజమే. కానీ ఆ జ్ఞానము మనుషుని గర్వముతో ఉప్పొంగునట్లు చేయును, కానీ ప్రేమ బలము చేకూర్చును. తనకు ఏదియో కొంత తెలియననుకొను వ్యక్తికి తెలియదగిన రీతి తెలియదు, కానీ దేవుని ప్రేమించే వ్యక్తిని దేవుడు ఎరుగును. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము, విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియో ఒక్కడే దేవుడనియో మనకు తెలియను. దివ్యందు కానీ భూమి మీద కానీ దేవతలు అనబడు వారున్నను, ఈ దేవతలు లేదా ప్రభువులు పెక్కుమంది ఉన్నను, మనకు పితయగు దేవుడు ఒక్కడే. ఆయనయే సర్వమునకు సృష్టికర్త. ఆయన కొరకే మనము జీవింతుము. ప్రభు కొరకే ప్రభువు ఒక్కడే. ఆ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా సమస్తమును సృజింపబడినది. ఆయన ద్వారా మనము జీవించుచున్నాము. కానీ అందరికీ ఈ సత్యము తెలియదు. కొందరు విగ్రహములకు అలవాటుపడి ఆ ఆహారమును భుజించినప్పుడు ఆ ఆహారమును ఇంకనూ విగ్రహమునకు సంబంధించిన దానిగానే ఎంచుచున్నారు. వారి అంతఃకరణము బలహీనముగా ఉండుటచే అపరిశుద్ధమగుచున్నది. కనుక నీ జ్ఞానము వలన ఆ బలహీనుడు నశించును. ఆ సోదరుని కొరకు క్రీస్తు మరణించెను కదా. ఇట్లు మీ సోదరులకు వ్యతిరేకముగా మీరు పాపమునర్చినప్పుడు వారి బలహీనములకు అంతఃకరణములను గాయపరచుచు క్రీస్తునకు వ్యతిరేకముగా మీరు పాపము చేయుచున్నారు. కనుక ఆహారము నా సోదరుని పాపము చేయునట్లు చేయుచున్నచో నా సోదరుడు పాపములో పడకుండుటకై నేను ఇక ఎన్నడూను మాంసమును తినను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఓ ప్రభు, ఓ ప్రభు, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చునుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నను పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ ప్రభు, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా చేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. అది నాకు బాగా తెలియను. అందరూ ప్రభు, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. దేవా, నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము.
నన్ను పరిశీలించి నా ఆలోచనలను గుర్తింపుము. నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో చూడుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నీ తల్లి గర్భము నందు నిన్ను ధరింపక మునుపే, నీ తల్లి గర్భము నందు నిన్ను ధరింపక మునుపే, నీ పేరుతో నన్ను పిలిచావు, నన్ను చేరదీశావు. నీ పేరుతో నన్ను పిలిచావు, నన్ను చేరదీశావు. సువార్తను ప్రకటింపుమా, నా వాణిగా నిలువుమా. సువార్తను ప్రకటించుమా, నా వాణిగా నిలువుమా. నా యందు పొందుమా నిత్యానందము నిరతము. హల్లెలూయా, 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 ప్రభువు మీతో నందరుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము వచనములు 27 నుండి 38 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను మీతో నేను చెప్పునది ఏమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను కూడా చూపుము. నీ పైబట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలేనని మీరు కోరెదరో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతము అట్లు చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సైతము అట్లు చేయుటలేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులకు ఇట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందలేని ఆశపడకుడు.
అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలు అగుదురు. ఏలయనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చెయ్యకుడు, మిమ్ము గూర్చి తీర్పు చెయ్యబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు వసగుడు, మీకును వసగబడును. కుదించి అధిమి పొరలిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క సద్బోధలు చాలా ఈరోజు మనకు స్వార్థలో వినిపించారు. ఈ బోధలన్నీ కూడా ఆలకిస్తున్నటువంటి మనమందరం కూడా ఒక్కసారి ఈ మాటలు పరిశీలించి చూస్తే అవి ఎంత కష్టముగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇష్టం లేని పనులన్నీ ప్రభు మనని చేయమనే కోరుతున్నారు. ఇవన్నీ కూడా మన యొక్క సహజ మానవ స్వభావానికి భిన్నముగా ఉన్నాయి. ఒక చెంపతో మీద కొడితే మరొక చెంపని చూపించమంటూ ఉన్నాడు ప్రభు. కానీ సహజంగా మనం ఒక చెంప మీద కొడితే వారి చెంప మీద కూడా మనం కొట్టి దానికి బదులు చెల్లిస్తాం, పగ తీర్చుకుంటాం. కానీ దేవుడు దానికి భిన్నముగా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కూడా చూపించాల్సినటువంటి విధానాన్ని ఆశిస్తున్నారు, మనకు నేర్పిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఆ ప్రభు యొక్క మాటల్ని పరిశీలించి చూస్తే ఒక 5 మాటలు మరలా మీకు వాటి నుండి తెలియచేయాలని కోరుతూ ఉన్నా. మొట్టమొదటిగా, శత్రువుల పట్ల మనకుండవలసినటువంటి వైఖరి. ఎవరో ఒకరు ఈ లోకంలో మనకు హాని చేసేవారు, మనల్ని బాధించేవారు, మనల్ని కష్టపెట్టేవారు, మనకి విరుద్ధముగా ఉండేటువంటి వారు లేకుండా ఉండరు. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇంకొకరు బాధించేవారు భూలోకంలో ఉంటారు. కొంతమందికి అనేకులుగా ఉంటారు, కొంతమందికి తక్కువగా ఉంటారు, కానీ లేనివారు ఎవరూ ఉండరు. మరి ఈ శత్రువులని, మనల్ని బాధించేవారిని, మన వ్యతిరేకులను మనం ఏ దృష్టితో చూడాలనేది ప్రభు మనకు నేర్పించేది 3 విధాలుగా ఉన్నది. ఏమంటున్నాడంటే, మీ శత్రువులని ప్రేమించాలని, మనకు వ్యతిరేకంగా ఉన్న వారినే మనం ప్రేమించాలని. అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ అన్నటువంటి ఒక అధ్యక్షుడు ఉండేవాడు. గొప్ప వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాలంలో ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆయనకున్నటువంటి శత్రువులు కొంతమంది ఉన్నారు. ఆయన ఓడించాలని ప్రయత్నం చేసిన శత్రువులు ఉన్నారు. అప్పుడు ఆయనకి సన్నిహితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అబ్రహాం లింకన్కి ఒక సలహా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు అధికారంలో అధ్యక్షుడిగా అమెరికా దేశానికి ఉన్నావు కదా, నీ శత్రువులందరినీ కూడా నీవు బాగా వారిని శిక్షించవచ్చు, వారిని తొక్కి పడవేయొచ్చు అని చెప్పి సలహా ఇచ్చాడు. అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడు, నేను వారిని నిజంగానే మార్చేశాను అన్నాడు. ఎలా మార్చేసావు నువ్వు వాళ్ళని?
వాళ్ళందరూ నీకు శత్రువు, నీకు వ్యతిరేకంగా కదా వాళ్ళు పోరాడేది అంటే అతను ఏమన్నాడు, వాళ్ళని నా మిత్రులుగా మార్చుకున్నాను, అప్పుడు వారు మారిపోయారు అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనకి చూపించే విధానం అది. ఎవరైతే మనం శత్రువులుగా ఎంచుకుంటున్నామో వారినే మనం ప్రేమించడం ప్రారంభిస్తే మనకున్నటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి బాధ కానీ మన మెంటల్ టెన్షన్ కానీ కూడా అన్నీ పోయి మనము ప్రశాంతంగా జీవించగలమని చెప్పి మనము నేర్చుకోవచ్చు ఈ అబ్రహాం లింకన్ నుండి. శత్రువులని మిత్రులుగా మార్చుకుంటే ఇక మనము ఏ రకంగా కూడా వారిని తగ్గించేసిన వాళ్ళం అవుతాం, తొలగించుకున్న వాళ్ళం అవుతాం. వాళ్ళు మన మిత్రుల యొక్క పట్టికలో చేరిపోయి ఉంటారు కాబట్టి ఆందోళన మనకు అవసరమే ఉండదని చెప్పి నేర్పించాడు. మరి అలాంటి యొక్క స్వభావమే యేసు ప్రభు మన నుండి కూడా కోరుతున్నాడు. మీ శత్రువులనే ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని ఆశీర్వదించండి. ఎంత ఉన్నతమైన స్వభావం మనలో ఉండాలో ప్రభు ఆశిస్తున్నటువంటి ఒక స్వభావం మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. రెండవ విషయంలో ప్రభు అంటున్నారు, మనము తిరిగి ఇవ్వలేని వారికి ఇచ్చే వారముగా ఉండాలి. అది ప్రేమనే కావచ్చు, సహాయమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది తిరిగి వస్తుందని మనం ఇవ్వటము కాదు, కానీ తిరిగి మనము పొందేటువంటి ఆశతో కాకుండా మనము వారికి ఇష్టముతో ఇవ్వాలని చెప్పి ప్రభు తెలియచేస్తున్నారు. నిన్ను ప్రేమించే వారిని మాత్రమే నువ్వు ప్రేమిస్తే నీ ప్రత్యేకత ఏమి అంటే, ఇతరులకి, ప్రభుని నమ్మని వారికి, ప్రభు నమ్మిన వారికి తేడా ఉండాలని అంటారు ప్రభు. నీకు బాకీ తీసుకొని బాకీ తిరిగి ఇచ్చే వాళ్ళకే నువ్వు ఇస్తే ఇక నీవు ఇతరుల మాదిరిగానే కదా ప్రవర్తించేది అంటారు. అలాంటప్పుడు నిన్ను గౌరవించే వారిని మాత్రమే నువ్వు గౌరవిస్తే, నీకు నమస్కారం పెట్టే వారికి మాత్రమే నువ్వు నమస్కారం పెడితే ఇక నీ యొక్క ఔన్నత్య గుణము ఏమిటి అని చెప్పి పరిశీలన చేసుకోమని మనలో హుందాతనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, అలాంటి ఒక గొప్ప ఉన్నత స్వభావాన్ని అలవరుచుకున్నవాడే నిజమైన క్రీస్తు అనుచరుడు. ఇంకా మరొక విషయంలోనికి వస్తే మూడవ దాంట్లో ప్రభు చెప్తున్నాడు, మీరు తీర్పు తీర్చకుడు, మీరును తీర్పు తీర్చబడరు, మీరు ఖండింపకుడు, మీరును ఖండింపబడరు. ఇతరుల మీద మనం న్యాయ నిర్ణయాలు చేయటానికి మనకు అధికారం లేదు. వారి తప్పొప్పులను ఎంచేటువంటి అధికారం మనకు లేదు. వారిని శపించేది, ఖండించేది, వారికి తీర్పు చెప్పేది మన పని కాదు. వారికి సహాయపడటమే మన పని. వారైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు నుంచి బయటికి లాగటమే మన పని. వారికి నేర్పించటమే మన యొక్క జీవిత లక్ష్యం. కాబట్టి వారికి తీర్పు తీరుస్తూ మనలో గొప్పతనాన్ని మనం చాటుకోలేం. అటువంటి వారిని కూడా అర్థం చేసుకొని వారిని బలవంతులుగా మార్చడం మనం పనిచేస్తే మన యొక్క గొప్పతనం మిగులుతుంది అని చెప్పి ప్రభు నేర్పిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సద్బోధలు మన యొక్క మానవత్వాన్ని వికసింపచేసేటువంటి స్వభావాన్ని మనం నేర్చుకోవాలని చెప్పి ప్రభు మనకి కోరుతూ ఉన్నారు. ఈ యొక్క విషయంలో కూడా నాలుగో విషయంలో క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. క్షమాపణ అవసరం లేని వారు ఈ భూలోకంలో ఎవరూ లేరు. ఎందుకనగా మానవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపంలో పొరపడుతూ ఉన్నారు, తప్పులలో దొరుకుతూ ఉన్నాయి, పాపంలో పడుతూ ఉన్నారు. అటువంటి వారిని మనము క్షమించేటువంటి విధానంలో ఉండాలి. ఒక మాట ద్వారా మనల్ని బాధించిన, ఒక చేష్ట ద్వారా మనకు నష్టం చేసిన అటువంటి వారి యొక్క తప్పులు లెక్కించడం కాకుండా క్షమించాలి. పేతురు గారు అన్నారు, ప్రభువా, నా సోదరుడు నాకు తప్పు చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించాలా అంటే ప్రభు అన్నారు, 7 కాదు 70 సార్లు క్షమించాలని. మన నిత్యము వారిని క్షమించేటువంటి స్వభావం అదే యేసు ప్రభు మనకు చేసి చూపించారు. శిలువ మీద నుండి ఆయన బాధించి, శత్రువులుగా ఆయన శిక్షించి,
బల్యంతో పొడిచి చంపివేస్తున్నటువంటి వారిని కూడా యేసు ప్రభు క్షమించమని ప్రార్థించారు. అలాంటి ప్రభు యొక్క విధానాన్ని ఆయన బిడ్డలముగా మనమును అవలంబించాలని ప్రభు యొక్క బోధ. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ప్రభు అంటున్నాడు, ఉదార స్వభావం, దాన గుణంని మనం పెంపొందించుకోవాలి. పరులకు వసగుడు, పరులకు ఇవ్వండి అంటున్నాడు. అప్పుడు మీకు కుదిమి అదిమి పొంగి పొరిలిపోయి అటువంటి విధానంలో ఇవ్వబడుతుంది. అనగా దేవుడు అంతగా ఉదారంతో మీ దిప్పు చూస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి నూరంతలుగా దేవుడు తిరిగి ఇస్తాడని చెప్పి ప్రభువే వాగ్దానం చేస్తున్నటువంటి మాటలు. ఈ యొక్క 5 విషయాలు, శత్రువుల పట్ల, మన యొక్క అవసరంలో ఉన్న వారి పట్ల, మనల్ని బాధించే వారి పట్ల, మనకి తప్పులు చేసే వారి పట్ల, మన యొక్క బాధించేటువంటి మనకి హాని చేసే వారి పట్ల, మనల్ని అడుక్కునే వారి పట్ల మనకు ఉండేటువంటి ఒక విధానాలని మనం ఈరోజు ప్రభు మాటలను బట్టి జీవింప ప్రయత్నం చేస్తాం. పునీత పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చెప్తారు. ఎవడైనా క్రీస్తు యందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి అంటున్నాడు, ఒక నూతన వ్యక్తి అంటున్నాడు. మరి మామూలు జీవితానికి, క్రీస్తులో జీవించే వారి జీవితానికి ఒక క్రొత్తదనము ఉండాలి. క్రొత్తదనం అంటే ప్రభు చూపించినటువంటి ఒక విధానములో జీవించే మార్గం, శత్రువులను ప్రేమించే మార్గం, ఇచ్చి తిరిగి ఆశించినటువంటి మార్గం, క్షమించేటువంటి మార్గం, ఖండించినటువంటి మార్గం, ఇతరులకు సహాయపడేటువంటి మార్గం. ఈ మార్గాల్లో మనం దేవుని యొక్క రూపంలో ఈ భూలోకములో కనిపించాలి. దేవుని బిడ్డలముగా పిలువబడినటువంటి మనము దానికి అనుగుణముగా జీవించాలని చెప్పి క్రీస్తు ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఎంత చక్కటి మాటలు ఈ సుద్బోధ! క్రీస్తు ప్రభు యొక్క మాటలు మానవత్వ స్వభావాన్ని ఎంతో ఉన్నతముగా మార్చేటువంటి మాటలు. దానికోసం మరి ఈరోజు మనం ప్రయత్నం చేయాలి. మీరు అనొచ్చు, ఫాదర్ గారు చాలా మంచి మాటలు చెప్పారు, ప్రభు మాటలు చాలా బాగున్నాయి అన్నారు. కానీ అది ఎలా మరి మనం ఒకసారంట ఒక అబ్బాయికి ఒక చిన్న 2 మాటల కథతో ముగిస్తాను. ఒక అబ్బాయికి రాత్రిలే నిద్ర రావట్లేదంట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నాకు అస్సలు నిద్ర రావట్లేదమ్మా, రాత్రి నిద్ర పట్టడం లేదు, కష్టంగా ఉంది అని చెప్పాడంట. అయితే ఇలా 2-3 రోజులు వరుసగా చెప్తా ఉంటే అతన్ని డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. నిద్ర రావట్లేదు. ఏంటి బాబు నిద్ర రావట్లేదు అంటే, రాత్రి అంతా నాకు నిద్రే రావట్లేదు, ఏమేమో కళలు వస్తున్నాయి అంటున్నాడు. ఆ కళలు వచ్చి నాకు నిద్ర రావట్లేదు, నిద్ర పట్టట్లేదు అంటున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు, ఏం కళలు వస్తున్నాయంటే, రకరకాల కళలు వస్తున్నాయి, కళల్లో కోతులు కూడా కనపడుతున్నాయి, కోతులు వస్తున్నాయి అంటున్నాడు. ఆ కోతులు రావటమే కాదు, కోతులు ఆట ఆడుతున్నాయి, క్రికెట్ ఆట ఆడుతుంటే అటే నా తలంపులన్నీ అటే పోయి, నిద్ర లేదు ఏం లేదు, నాకు నిద్ర అంతా రాకుండా అయిపోతుంది, అసలు చాలా కష్టంగా ఉంది డాక్టర్ అన్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, నువ్వు రాత్రి పండుకునే ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకొని పండుకో, నీకు మంచి నిద్ర వస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఈ రోజు నుంచి నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకో, నీకు ఇంకా నిద్ర ప్రాబ్లమే ఉండదు, సమస్య రాదని చెప్పాడు. అప్పుడు అబ్బాయి అన్నాడు, డాక్టర్ గారండి ఈరోజు వేసుకోను, ఎందుకంటే ఈరోజు కోతులు క్రికెట్ ఫైనల్ ఉందట. మనం కూడా ఈ మాటలన్నీ వింటాం. యేసు మాటలే మనకు ఆ ట్యాబ్లెట్. ఆ మాటలను మనం మనసులోకి ఎక్కించుకోవాలి, మనసులోకి దించుకోవాలి, అవి మన ప్రవర్తనని మార్చాలి. కానీ వినేంతవరకు బాగానే ఉంటుంది, కానీ మింగాలంటేనే కష్టం. ఏదో సాకు చెప్పి ఏదో ఒకటి చెప్పేసి పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తాం. అలాంటి యొక్క మన దృక్పథాన్ని, మన ఆలోచన మార్చి ప్రభు మాటల చేత మన జీవితాన్ని, నడవడిని మార్చుకొని, ఆలోచన విధానాన్ని మార్చుకొని క్రీస్తు ప్రభులాగా, క్రీస్తు బిడ్డలాగా జీవించి ఒక ఉన్నతమైన జీవితంలో మనం ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం.
మనసును దరిచేచు ఎడారిలోను తప్పితీచు ప్రభు దీన మనసును దరిచేచు నన్నుగా స్వీకరించు నన్నుగా స్వీకరించు నీదు హస్తము ఆదరించుమయ్యా ఆదరించుమయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సిరిసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మేమర్పించు ఈ కానుకలు మీకు ఆమోదయోగ్యమగునుగాక. ఆమె పరిశుద్ధ నామమును కీర్తించుచున్న మేము ఆమె ప్రార్థనా సహాయంతో మేము ఆ వైభవమునకు అర్హులమవుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాతను స్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుట మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఇలయన నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములెన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరమును ఏకం చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది మీ కొరకు నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతో, ఆమె భర్తయగు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని యొక్క రాజ్యం రావాలని ప్రభు ప్రార్థనలో మనం ప్రతిరోజు వేడుకుంటాం. అదే ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన. ఆ దేవుని యొక్క రాజ్యం రావాలంటే నిజమైన దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. నిజమైన దేవుని బిడ్డలుగా జీవించటము అనేది ఈరోజు ప్రభు తన వాక్యములో సువార్తలో మనకు వినిపించారు. దేవుని బిడ్డల యొక్క తత్వము ఏమిటని మనకు నేర్పించారు. మరి దాన్ని పోలి జీవించే శక్తిని దయచేయమని పరలోక తండ్రిని వేడుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన్నా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును తీర్చిగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నిటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్. క్రీస్తు విందుకు వేళాయిరా, రయమునరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయిరా, రయమునరా రండి ప్రియ సంగమా. కమ్మని విందిది, కడరా విందిది, అమృత విందిది లోకందమా. కమ్మని విందిది, కడరా విందిది, అమృత విందిది లోకందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందు
కన్య మరియమాత, సర్వశక్తిమంతుడైన దేవుడు నేను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. ప్రభు నీ నామమును హెచ్చుగా ఆశీర్వదించెను. నీ స్తుతి కలకాలము మా పెదవులపై నిలిచినట్లు చేసెను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దేవుని తల్లి అయిన మరియమాత పరిశుద్ధ నామమును సంస్మరణ చేసుకొనుచున్న మేము ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ఆశీర్వాదములను అధికముగా పొందుదముగాక. మా సకల అవసరములందును ఆమె తోడ్పాటు మాకు సదా లభించినట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి. ఆరాధ్య దేవత పుణ్య తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి. స్తుతింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతుము ఆ దివ్య తల్లిని, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి.